దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? చాలా సంతోషం. దైవదేవుని నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు మనం విందాం. నేను దేవుని వాక్యంలో నుంచి ఒక వచనాన్ని చదివే ముందు ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ప్రియులారా, హైదరాబాదును కేంద్రంగా చేసుకొని దేవుని చేతుల్లో చాలా బలమైన పరిచర్య చేసిన గొప్ప దైవ సేవకులలో ఒక దైవజనుడు భక్సింగ్ గారు. చాలా మంచి దైవజనుడు అండి, చాలా మంచి దైవజనుడు. ఆ దైవ సేవకుని చేతిలో ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆ దైవజనుడు ఫొటోస్ చూడండి. మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఆ దైవజనుడి యొక్క ఫొటోస్ మీరు చూడండి. ఎక్కడ ఉన్నా సరే అలాగే గుండెలకు ఆనించుకొని బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు ఇలా పట్టుకునేవాడు ఆయన. ఎప్పుడు ఇలాగే, ఇక బైబిల్ ఎప్పుడు ఉంటుందండి, ఇలాగ మోసుకుంటూ ఉండేవాడు. ఎందుకు అలా దేవుని వాక్యాన్ని మోస్తా తిరిగాడంటే ఆయన ఎప్పుడు చెప్పేవాడు. ఆయన రక్షింపబడక మునుపు ఆయనకు ఒక క్రొత్త నిబంధన గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఇస్తే అట్ట బాగుంది కదా అని ఆ అట్ట ఉంచుకొని బైబిల్ గ్రంథం మొత్తాన్ని చింపివేసి కాల్ చేసినటువంటి వ్యక్తి. అట్ట మాత్రం ఉంచుకున్నాడు, బైబిల్ని కాల్ చేశాడు. ఇది ఏదో ఒక మత గ్రంథం, ఎవరో ఒక ప్రజలకి, ఒక డినామినేషన్కి, ఒక జాతి ప్రజలకు చెందిందే కానీ మాకు వర్తించేది కాదు, ఆయన మా దేవుడు కాదని బైబిల్ గ్రంథాన్ని కాల్ చేశాడు. అట్ట బాగుందని ఉంచుకున్నాడట. ప్రియులారా, ఆ తర్వాతి కాలంలో ఈ యొక్క గొప్ప దైవ సేవకుడిని దేవుడు పట్టుకొని పిలిచి ఏర్పరుచుకొని రక్షించుకొని బలమైనటువంటి సేవ కొరకు పిలిచి వాడుకుంటూ వచ్చాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఈ చేతులు పరిశుద్ధ గ్రంథాన్ని చింపేశాయి, ఈ చేతులు దేవుని వాక్యాన్ని కాల్ చేశాయి కనుక బైబిల్ గ్రంథాన్ని నా జీవితం అంతా నేను చేతుల్లో పెట్టుకొని మోయాలి అని ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడన్నా ఉండేవ్వండి, ఎక్కడ ఉన్నా సరే, బస్ స్టాండింగ్లో ఉండేవ్వండి, రైల్వే స్టేషన్లో ఉండేవ్వండి, ఎయిర్పోర్ట్లో ఉండేవ్వండి, వీధిలో ఉండేవ్వండి, పిల్లలు ఏ స్థలంలోనన్నా ఉండేవ్వండి, ఆయన చేతిలో మాత్రం బైబిల్ ఉంటుంది అంతే. నేను విన్నాను 100 కంటే ఎక్కువ సార్లు ఆ దైవజనుడు బైబిల్ చదివాడు అని. ఎంత సంతోషం అండి. అందుకే ఆ దైవజనుడిని దేవుడు కూడా చాలా బలంగా వాడుకుంటూ వచ్చాడు, చాలా దీవించాడు. బైబిల్ గ్రంథాన్ని చేతిలోనే పెట్టుకొని తిరిగినటువంటి, జీవించినటువంటి గొప్ప దైవజనుడు భక్సింగ్ గారు. ఈ కారణాన్ని బట్టి ఆయన చేతిలో బైబిల్ ఎప్పుడు మోసుకుంటా తిరిగేవాడు. నా చేతిలో బైబిల్ ఉండాలి. ఒకప్పుడు నా చేతిలో బైబిల్ని పాడు చేశాయి కదా, ఇప్పుడు నా చేతిలో బైబిల్ ఉండాలని. ప్రియబిడ్డ, ఈరోజు నేను మిమ్మల్ని సంఘ పిల్లలుగా, నువ్వు సేవకుడివైనా సేవకురాలువైనా సంఘ బిడ్డలైన అందరికీ కలిపి ఈ ఉదయకాల మన్నాలో దైవజనుడిగా నేను బోధిస్తున్నాను. మన చేతిలో ఉన్నది ఏమిటి? బైబిల్ గ్రంథమేనా? సెల్ ఫోనా? ఆలోచించండి. కొంతమంది అసలు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని రావటానికే చాలా సిగ్గుపడిపోతున్నారు, చాలా బాధపడిపోతున్నారు. మందిరానికి వస్తూ కూడా బైబిల్ తెచ్చుకోవటానికి సిగ్గుపడుతున్నారు చాలామంది విశ్వాసులు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ పట్టుకొని వచ్చేంత భక్తి లేదుక. ప్రవర్తన సరిలేదా? చెడులో పాపంలో ఏదో రోడ్లెక్కి గొడవలు పడిపోయి వాతావరణంలో పరువు పోయి అట్లా ఉన్నారా ఏమిటి అంటే నాకు అనిపిస్తుంది. మళ్ళీ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని రోడ్డు మీద నడుస్తుంటే అవమానంగా ఫీల్ అవుతున్నారా? బ్రతుకు బాలేదా? లేదు పాస్టర్ గారు మేము బాగానే ఉన్నామంటారా? మరి బైబిల్ గ్రంథాన్ని పట్టుకొచ్చుకోవటానికి ఏమిటి మీకు నామోషి? కొంతమంది కవర్లో పెట్టుకుంటారు, కొంతమంది ఇంకెక్కడో దాచిపెట్టుకొని. ఏమండి,
బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని రావటానికి చాలా కష్టపడుతున్నారు. కొంతమంది అయితేనండి, నేను చూస్తున్నాను పరిచర్యలో చాలా స్థలాల్లో, మా దగ్గర ఉన్నారు, చాలా స్థలాల్లో ఉన్నారు. భర్త బైబిల్ పట్టుకోడు, భార్యకి ఇస్తాడు. ఆమె మోసుకుంటా రావాలి బైబిల్, ఆమె పెట్టుకొని కూర్చుంటుంది. చాలా సరదాగా సోగ్గా వెనకొచ్చి భర్త గబబా భార్య దగ్గర బైబిల్ తీసుకొని పోయి అక్కడ మందిరంలో కూర్చుంటాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు భార్యకి ఇస్తాడు, నువ్వే మోసుకొచ్చుకొని. ప్రియులారా, బైబిల్ గ్రంథమే మొయ్యలేవు, బైబిల్ గ్రంథం ఇంకేం చదువుతావు? ఇక పరలోకం సంగతి నాకు తెలియదు. బైబిలే మొయ్యలేని, బైబిల్ గ్రంథాన్ని చదవలేని వ్యక్తికి పరలోకంలో సీటు దొరికిద్దని నువ్వు అనుకుంటే మరి నీ ఇష్టం అది. నాకైతే మరి పెద్ద తెలీదు, దొరకదనే నేను అనుకుంటాను. ఎట్ట దొరికిద్ది? నువ్వింత నాసిరకంగా భక్తి చేస్తుంటే, అమ్మో ప్రజలు చూస్తే ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో. ఆశీర్వాదాలే లేవు ఈనాడు. బైబిల్ మొయ్యరు, బైబిల్ చదవరు. సెల్ ఫోను భార్యకి ఇస్తాడని చూడండి, ఆ అమ్మాయి భర్తకి ఇస్తుందేమో చూడండి. సీక్రెట్ లాకులు ఉంటాయి దానికి. ఇంట్లో ఉన్న ఫోన్ కూడా ఎవరి ఫోన్ వాళ్ళదే, ముట్టుకోవటానికి వీల్లేదు. ఎవరి పాస్వర్డ్ వాళ్ళదే, లోపలికి వెళ్ళి చూడటానికి వీల్లేదు. ఎంత మోసకరమైన జీవితాలో చూడండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లో కిలికి 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 ఇలా నెట్టి నెట్టి, ఇది చూసి అది చూసి, అది చూసి ఇది చూసి, ఇది ఏది అది ఇది, ఫేస్బుక్, ట్విట్టర్, ఏమండి వాట్సాప్, ఇంకేయో గూగుల్, ఎతికి 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 చూసి 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 ఇక అలాగే పడుకొని నిద్రపోయి, ప్రార్థన లేదు, బైబిల్ లేదు, అలాగే నిద్రపోయి మళ్ళీ తెల్లారిన తర్వాత పొద్దున్నే 9-10 లేచి, అదేంటి పాస్టర్ గారు పొద్దున్నే 9-10 అంటారు అనబాకండి. ఇప్పుడు జనరేషన్ అంతేగా. ఒకప్పుడు పొద్దున్నే అంటే 5 గంటలు, ఇప్పుడు పొద్దున్నే లేవటం అంటే 9 లేస్తే చాలా ఎర్లీగా లేచినట్టు. ఎందుకంటే కొంతమంది 11 వరకు కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. లేచి బ్రష్ చేసుకొని శుభ్రంగా మళ్ళీ తిని టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఆరోగ్యం దెబ్బ తినకుండా తినేసి మళ్ళీ ఫోనుల్లో పడి, లేదా ఇంకేమన్నా పని ఉంటే గవ్వ కాసేపు చూసుకొని, అంతే. బైబిల్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదండి. ఆదివారం వస్తే కానీ ఆ బైబిల్ మీద దుమ్ము దులుపుకొని తీసుకొచ్చుకో. నువ్వెట్టా క్రైస్తవుడివో నాకు ఆశ్చర్యంగా ఉంది. అయ్యా, నీ చేతిలో ఉండాల్సింది ఫోనే కాదు. వాడుకోండి, తప్పులేదు. అవసరాన్ని బట్టి దాన్ని యూజ్ చేసుకోండి కొద్దిగా. ఫోనే ప్రపంచం అయిపోయి ఫోనే నీ చేతిలో పెట్టుకొని తిరగొద్దు. బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండునుగాక. బైబిల్ గ్రంథాన్ని ప్రేమిస్తే, బైబిల్ గ్రంథాన్ని చదివితే, బైబిల్ మోస్తే ఎన్ని దీవెనలు! ఒక్క వచనం బోలెడన్ని ఉన్నాయి బైబిల్లో. బోలెడన్ని ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే కలిగే దీవెనలు బోలెడున్నాయి. ఈ 10 నిమిషాల సమయంలో అన్ని చెప్పలేను కదా. అందుకని కీర్తనల గ్రంథం 1వ కీర్తన నుంచి 3వ అధ్యాయాన్ని ఇలా చదువుతా. 2వ అధ్యాయం నుంచి చూద్దాం. 2-3 వచనాలు. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. పట్టుకోవటమే కష్టం, ఇంకా నువ్వు ఆనందించేది ఎక్కడ? పట్టుకోవటానికే బాధగా ఉంటే. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. రాత్రి పగలు చదవాలంట. అసలు వారానికి ఒకసారైనా దాన్ని జిప్పు తీవాయే బైబిల్ది. ఇంకా నువ్వేం ధ్యానిస్తావు? నువ్వు ఫోన్ని ధ్యానించటానికే సమయం లేదు. బైబిల్ అంటుంది, దేవుని మాట ఇలా చెప్తుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఎంత చక్కని మాట! అతడు చేయనదంతయు సఫలమగును. నీ ఆశీర్వాదం అంతా దేవుని వాక్యం చదవటంలో, ధ్యానించటంలో, పాటించటంలో, వాక్యాన్ని మోయటంలో ఉంది. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన చక్కని వర్తమానం మీ ప్రజలకు దీవెనగా చేయండి. మా చేతుల్లో ఫోను కంటే బైబిల్ ఎక్కువగా ఉండాలి, చదవాలి, ధ్యానించాలి, పాటించాలి. తద్వారా కలిగే ఆశీర్వాదాలు 1వ కీర్తన 2-3 వచనాల్లో ఉన్న దీవెనలన్నీ కూడా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డకు కలుగునుగాక. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం.